టీమిండియా ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తాడు. ధనాధన్ టీ20 లీగ్లో వన్డే తరహాలో ఆడతాడని టీ20లో కోహ్లీ స్ట్రైక్ రేట్పై కొందరు విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్పై విమర్శలు చేసే వారికి మాజీ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ డివిలియర్స్ గట్టిగా ఇచ్చిపడేశాడు. చెన్నైపై కోహ్లీ ఇన్నింగ్స్ను ప్రస్తావిస్తూ విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. అంతేకాదు కోహ్లీకి కొత్త పేరు పెట్టి తన సహచర ఆటగాడిని ఆకాశానికెత్తాడు. విరాట్ కోహ్లీ పరిస్థితులకు తగ్గట్లు ఆడతాడు. ఏ విధంగా ఆడితే జట్టుకు మేలు జరుగుతుంది అనిపిస్తే అతడు అలాగే బ్యాటింగ్ చేస్తాడు. కోహ్లీ ఆర్సీబీకి మిస్టర్ సేఫ్టీ లాంటివాడు. అతను క్రీజ్లో ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. అయితే కోహ్లీ చాలా స్లోగా బ్యాటింగ్ చేస్తాడని కొందరు మీడియా మిత్రులు అన్న విషయం నాకు గుర్తుంది. మీ అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. చెన్నైతో జరిగిన మ్యాచ్లో విరాట్ దాదాపు 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు అని విమర్శకులకు డివిలియర్స్ కౌంటర్ ఇచ్చాడు. కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ దుమ్మురేపాడు. తన శైలికి భిన్నంగా ఊరమాస్ బ్యాటింగ్ చేశాడు. 33 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్లు బాది 62 పరుగులు సాధించాడు. ఇందులో 50 పరుగులు బౌండరీల ద్వారానే రావడం విశేషం. నార్మల్గా కోహ్లీ సింగిల్స్ డబుల్స్ ఎక్కువగా తీస్తూ ఉంటాడు. కానీ చెన్నైతో మ్యాచ్లో మాత్రం ఫోర్లు సిక్సర్ల వర్షం కురిపించాడు. తన స్ట్రైక్ రేట్పై విమర్శలు చేసేవారికి ఈ ఇన్నింగ్స్తో కోహ్లీ సమాధానం ఇచ్చాడు. ఇక ఈ సీజన్లో కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 ఇన్నింగ్స్లలో 63.12 సగటు 143.46 స్ట్రైక్ రేట్తో 505 పరుగులు చేశాడు.